తీయవద్దని, ఎవరి ప్రాణం తనలాగే తీయవద్దని, ప్రాణం తీసే అధికారం నీకు లేదని, ప్రాణమిస్తేనే పరలోకం దక్కుతుందని, నీ ప్రాణం తీసే హక్కు లేదు అని, నీ ప్రాణం నీవే తీయకూడదని, ప్రాణం ఇచ్చింది నీకు దేవుడని, ప్రాణం ఇవ్వాలి తన కోసమని, ప్రభువు ముందే మృతి పొందాలని రాసేశాడు, తన కోసం ప్రాణం పెట్టాలని చెప్పేశాడు. సేవకుని భార్యైనా దేవుని నమ్మిన వారైనా దేహం దేవునికివ్వనంటే ప్రాణం పోతుంది. ఇలాలో నీతిమంతునికి సతి అయినది, ఆమె వెనుకకు తిరిగి